Hey fellows, welcome to HighHU's GuideX channel. Let's know about this week's news bulletin. Indian students leads global educational margins. నార్మల్ ఇమిగ్రెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నారో తెలుసా అందరికి? నాకు తెలీదమ్మా. నార్మల్గా మన దేశంలో ఆపర్చునిటీస్ తక్కువ అవుతున్నాయని కొంతమందికి ఆపర్చునిటీస్ తెలియకను వెళ్ళిపోతూ ఉంటారు యూఎస్కి అక్కడికి ఇక్కడికి. నార్మల్గా ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా యూకేకి, ఆస్ట్రేలియాకి, యూఎస్కి వీసాలు చాలా కష్టంగా ఉన్నాయి. పైసలు పెట్టడం కూడా రిస్కే. కానీ డిగ్రీ కోసం పోతారు ఆడికి. ఎందుకు పోతారో తెలియదు మనుషులు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాకపోతే స్టూడెంట్స్ కి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఇండియాలోనే దొరుకుతున్నాయి. అది గ్రహించాలి అందరు ఇప్పటి నుంచి. సో ఇప్పటి నుంచి కొంచెం ఆలోచించండి. ఇండియాలో కూడా చాలా మంచి కెరియర్ మీరు లీడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా గ్లోబల్ స్టూడెంట్స్ మొబిలిటీ కూడా చాలా రీచ్ అవుతుంది. అబ్రాడ్స్కి వెళ్ళి చదువుకోవాలి అనేది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నాకు నేను న్యూస్ ప్రకారంగా 8.5 మిలియన్ స్టూడెంట్స్ వరకు బయట దేశాలకు వెళ్ళాలి, బయట దేశాల్లో చదువుకోవాలి. అంటే ఇంటర్నేషనల్ వైడ్ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే అట్లా వెళ్ళి చదువుకోవాలి, అక్కడ చదువుకుంటేనే మనం చాలా ఎక్సెల్ అవుతాం అనుకుంటే అది తప్పు. నార్మల్గా సొంత దేశాలలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అది లేని పక్షాన మీరు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్ జర్మనీ మెకానిక్స్ కి చాలా ఫేమస్, నార్మల్ ఐటీ వర్క్ షాప్స్ కి కాదు. చాలా మంది ఏమంటారు, ఐటీ ఎంప్లాయీస్ కూడా అడిగి పోయి పిహెచ్డీలు చేయడం ఇట్లాంటిది ఇది తప్పు అంటున్నా. మీరు మెకానికల్ నేర్చుకోవాలనుకుంటే వెళ్ళండి అక్కడికి, ఫ్రీ ఎడ్యుకేషన్ అది కూడా. కానీ అక్కడ మీకు ఇంకా ఎక్సెల్ అయ్యేది ఏంటిది మెకానిక్స్ లో, అది ఐటీకి కాదు కదా. ఐటీకి మీరు పోవాలంటే స్విట్జర్లాండ్ అన్నా, ఫిన్లాండ్ అన్నా, నెదర్లాండ్స్ కన్నా పోవాలి, లేదంటే యుఎస్కి పోండి. యుఎస్లో ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు ఇండియన్స్కి, కాకపోతే నెదర్లాండ్స్ అన్నా స్విట్జర్లాండ్ అన్నా పోండి. మీకు ఎడ్యుకేషనల్ పరంగా అయితే ఎడ్యుకేషన్కి పర్ఫెక్ట్ రెండు, వాళ్ళు కరెక్ట్ ఎడ్యుకేషనల్ మెథడ్స్ ఉంటాయి జర్మనీ తర్వాత. దాని తర్వాత ఇండియాలో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఒక 45% ఆఫ్ స్టూడెంట్స్ మేము ఆల్రెడీ రెడీ అయిపోయినాం లైఫ్లో మేము అన్ని లీడ్ చేయగలుగుతాం, మేము చాలా సాధించగలుగుతాం అనుకుంటారు. కాకపోతే మనం తెలిసింది ఏంటంటే సంసారాలన్నీ మింగేస్తున్నాయి ఇక్కడ, ఎవరికి అర్థమైతే లేదు అవి. కాకపోతే ఇంకోటి ఏంటిదంటే ఈ కెరియర్ గైడెన్స్ అని స్కూల్స్లో మొదలుపెట్టారు. ఆ కెరియర్ గైడెన్స్లో చెప్పంగానే మీరు కెరియర్కి ఎలిజిబిలిటీ అయిపోరు. సో గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు మీరు చూసుకోవాలి ఇక్కడ. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎక్స్పాండెడ్ ఇన్నోవేషన్ నేషన్ వైడ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నార్మల్గా ఈ ప్రోగ్రామ్కి అందరూ అటెండ్ అవ్వచ్చు. దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటిదంటే ఓవర్సీస్ అంటే ఇమిగ్రెంట్స్, నార్మల్ బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళు, కన్సల్టెంట్స్ కలవడం కానీ, ఇంకొకటి ఏంటంటే నార్మల్ ఇన్నోవేషన్ సమిట్స్ అని, ఇన్నోవేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, మళ్ళీ లేదంటే కొత్త ఇన్నోవేషన్స్ ఏం జరిగింది ఇండియాలో. ఇంకోటి ఏంటంటే డిజిటల్ లెర్నింగ్ ఎలా చేయాలి, నార్మల్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ కానీ, డిజిటల్లీ మనం కోర్సెస్ చూస్తున్నాం కదా బైజూస్ అట్లాంటిది కూడా అట్లా మనం ఎట్లా చేయవచ్చు, డిజిటలైజ్ లెర్నింగ్ స్టూడెంట్స్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇట్లాంటి కొత్త టాపిక్స్ మీద అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ న్యూస్. ఇంకోటి ఏంటంటే ఏపీ తెలంగాణలో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ రైజ్ 1 అనే ప్రోగ్రామ్ జరిగింది తెలంగాణలో. ఆ ప్రోగ్రామ్ కి బాగా రీచ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ చాలా మొబిలైజ్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ వల్ల. చాలా ఉపయోగపడేది, చాలా మంచి ఇంప్లిమెంటేషన్ అది. దాంట్లో భాగంగా మనకి చాలా వరకు హై మార్కెట్ సివిలైజేషన్ సిఇఓస్ వచ్చారు. అక్కడ హై మార్కెట్ వాళ్ళు వచ్చినందుకు కొన్ని ప్రయోజనాలు ఏంటంటే చిన్న స్టార్టప్స్ ఉన్న వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇంటెక్స్ తీసుకున్న ఒక చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సూసైడ్ కేసులు కూడా బాగా పెరిగిపోతున్నాయి అంటే ఈ మధ్య. ఏం సంగతిలో మరి స్టూడెంట్స్ ఏమవుతుందో తెలియదు, ఈ జనాభా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. చిన్న వాటికి కూడా ఎగ్జామ్ లేటుగా వచ్చినందుకు, లేకుంటే ఎగ్జామ్ రాయలేనందుకు కూడా సూసైడ్ చేసుకుంటారు పిల్లలు. మీ పేరెంట్స్ అందరికి ఒక చిన్న సజెషన్ మా ఛానల్ తరపు నుంచి ఏంటిదంటే, అందరూ ప్లీజ్ పిల్లవాడిని మార్కుల పరంగా మాత్రమే కాదు, ఒక మనిషిలాగా కూడా చూడండి. యంత్రాలు కాదు పిల్లలు, ప్రతిసారి మార్కులు తెచ్చుకోవడానికి తక్కువ కింద మీద పడతా ఉంటారు. కామన్, కింద పడ్డ ప్రతి ఒక్కరికి రాదు, కింద పడ్డ ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే అది కుదరదు, అది తప్పు. సో బ్యాక్ బెంచర్ అయినా ఫ్రంట్ బెంచర్ అయినా సమానంగా చూడడం, ఈవెన్ క్లాస్ టీచర్స్కి, స్కూల్స్ కూడా అందరికీ నా విజ్ఞప్తి. Even for schools, even particularly for schools, never tell a backbencher you are a backbencher, you are an idiot, you cannot do anything. They are the persons who are taking as a CEOs, as a legends right now. Remember those.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సూసైడ్ ప్రివెన్షన్స్ మీద కూడా చాలా మంది ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. అటు తెలంగాణ నుంచి ఇటు ఏపీ నుంచి అన్ని 2 రాష్ట్రాలలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అవుతా ఉంది బాగా. దాని తర్వాత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది జనాభా ఉండుండొచ్చు ఒకసారి కామెంట్ చేయండి గైస్ మీరు మర్చిపోకుండా. ఎందుకంటే సగం మంది యువత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరు యుఎస్ కి, జర్మనీకి, యూకేకి ఇక్కడికి అక్కడికి పోతారేంటి నాకు అర్థం కాదు. ఎందుకంటే హైదరాబాద్ లోనే సెకండ్ లార్జెస్ట్ గూగుల్ క్యాంపస్ ఉంది, సెకండ్ లార్జెస్ట్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఉంది, టీ హబ్ ఉంది, రైజ్ వన్ ఆఫ్ తెలంగాణ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొత్త స్టార్ట్అప్స్ వస్తున్నాయి. ఈ మన దేశం దాటి బయటికి వెళ్తే ఆ కూల్ పనులు చేసి అక్కడిక్కడ సంపాదించి ఇంట్లో వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ లోన్లు కట్టి ఈ రిస్కులన్నీ ఎందుకు సార్? ఇక్కడనే కూర్చొని నేను బ్రహ్మాండంగా మంచి కాలేజీలో కూర్చొని నేర్చుకుంటూ అయిపోయేదానికి ఆ 40 లక్షలు ఏందో 20 లక్షలు ఏందో ఒక మంచి కాలేజ్ ఇక్కడనే చూసి MBA నేర్చుకొని గ్రాడ్యుయేషన్ తీసుకొని వర్క్ పర్పస్ మీద బయట కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా. నార్మల్గా ఎందుకు ఈ చదువుకోవడానికి పోయి అక్కడ ఉద్యోగాలు కష్టంగా ఉంది ఇప్పుడు బయట. అర్థం కావట్లేదు జనాలకి. పేరెంట్స్ కూడా నా విజ్ఞప్తి ఇది, అర్థం చేసుకోండి. బయట కంట్రీస్ లో అంత సులువుగా లేదు పరిస్థితి బతకడానికి. कौन है ये लोग? कहां से आते हैं? మన హై అచీవర్స్ ఛానల్లో ఎప్పుడు ఎడ్యుకేషనల్ కంటెంటే కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ కంటెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం గైస్. ఈసారి మనకి CR7 అవర్ క్రిస్టియానో రొనాల్డో ద రాక్ స్టార్ ఆఫ్ ఫుట్బాల్ హీఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ ద సిల్వర్ స్క్రీన్. సో మీకు ఆ సినిమా పేరు ఏంటో తెలుసుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో మరింత కంటెంట్ ఇట్లాంటిది కావాలంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మర్చిపోకండి ఎవ్రీ సాటర్డే రోజు మేము న్యూస్ రిలీజ్ చేస్తున్నాం. ఆ వారానికి సంబంధించింది ఓన్లీ ఫోకస్డ్ ఆన్ స్టూడెంట్స్. సో మరింత కంటెంట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి, మేము అలాంటి కంటెంట్ యాడ్ చేసి ఇంకా న్యూస్ ఛానల్ కూడా అప్డేట్ చేసుకుంటాం గైస్. బాయ్.